చరిత్రలో ఈరోజు ఛానల్కి స్వాగతం. వంగవీటి మోహన రంగ 1957లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో జన్మించారు. చిన్న వయసులోనే తండ్రి మరణించడంతో పేద కుటుంబంలో పెరిగారు. చిన్ననాటి నుంచే అన్యాయానికి ఎదురుగా నిలబడే స్వభావం, బలమైన నాయకత్వ లక్షణాలు ఈయనలో కనిపించేవి. 1970-80 కాలంలో విజయవాడ నగరం కుల, రాజకీయ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణలకు వేదికగా ఉండేది. ఈ సమయంలో రంగ పేదలు, దళితులు మరియు వెనుకబడిన వర్గాల తరపున నిలబడే నాయకుడిగా గుర్తింపు పొందారు. అన్యాయాన్ని సహించని స్వభావం వల్ల ఆయనకు ప్రజల్లో అపారమైన ఆదరణ లభించింది. మోహన రంగ విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా ఈయన చేసిన ముఖ్య పనులు ఏమిటంటే పేదల కోసం గృహాలు, విద్య, ఉపాధి అవకాశాల కోసం పోరాటం, అన్యాయాలకు వ్యతిరేకంగా నేరుగా నిలబడటం. అయితే అదే సమయంలో విజయవాడ గ్యాంగ్ వార్ రాజకీయాలకు కూడా తీవ్రతరం అయ్యాయి. మోహన రంగ జీవితం రాజకీయ పోరాటాలు, హింసాత్మకమైన ఘర్షణలతో నిండి ఉంది. వివిధ వర్గాల మధ్య పెరిగిన శత్రుత్వం వల్ల ఆయనపై అనేక సార్లు దాడులు జరిగాయి. అయినా ఆయన ఎప్పుడూ వెనుకబడుగు వేయలేదు. 1993 డిసెంబర్ 26న విజయవాడలో మోహన్ రంగను కిరాతకంగా హత్య చేయబడ్డారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాలను కుదిపివేసింది. విజయవాడలో భారీ అల్లర్లకు దారితీసింది. అనేక రోజులు కర్ఫ్యూ విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మోహన రంగ మరణించినప్పటికీ ఆయన పేరు రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలన అధ్యాయంగా నిలిచిపోయింది. ఆయనను పేదల నాయకుడుగా, పోరాటశీలిగా, అన్యాయాన్ని ఎదురుగా నిలిచిన ప్రతీకగా చాలామంది ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. ఒక్క వాక్యంలో వంగవీటి మోహన రంగ అంటే భయం లేని నాయకత్వానికి ధర చెల్లించిన కథ. చరిత్రలో ఈరోజు ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.